మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనంలో యేసు ప్రభు చెప్తున్న మాట. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్న మాట, అమ్మా, నీ విశ్వాసము గొప్పది. ఎందుకు చెబుతున్నాడు ఈ మాట అంటే, ఆ పైనుంచి చూసినప్పుడు 21వ వచనం నుండి చూసినప్పుడు వారు అక్కడ నుండి బయలుదేరి తూర్పు సీదోను ప్రాంతములుగా వెళ్ళుచుండగా, ఇదిగో ఆ ప్రాంతపు స్త్రీ, కానాను స్త్రీ ఒకటి వచ్చి, యేసు ప్రభువా, కరుణామయుడా, నన్ను కరుణించు అని కేకలు వేస్తుంది. ఆమె కేకలు వేస్తుంటే యేసు ప్రభు వారు వెళ్ళిపోతున్నారు కానీ ఆగటం లేదు. యేసు ప్రభు వారు వెళ్ళిపోతున్నారు కానీ ఆయన ఆగటం లేదు. ఆమె మాత్రం కేకలు వేస్తుంది. ఆ కేకలు వేస్తుంటే శిష్యులు అంటున్నారు, ఆమె మాటికి కేకలు వేస్తుంది, ఆమెని ఆమెతో ఏదో చెప్పి పంపించేయచ్చు కదా అంటే, యేసు ప్రభు అన్నాడు, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అని. అయినాను ఆమె ఏం చేస్తుందంటే ఇంకా కేకలు వేస్తుంది. యేసు ప్రభు అంటున్నాడు, నేను ఎవరి దగ్గరికి పంపబడలేదు, ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే పంపబడితిని కానీ మరి ఎవరి యొద్దకని నేను పంపబడలేదు అని ఆయన అంటున్నాడు. శిష్యులేమో ఆయనని మాటికి కేకలు వేస్తుంది కదా, ఆమెతో ఏమైనా చెప్పొచ్చు కదా, ఏమైనా చెప్పి ఆమెను పంపించవచ్చు కదా అంటే, యేసు ప్రభు ఇలాగ అంటున్నాడు, నేను ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును పంపబడలేదు అని యేసు ప్రభు చెబుతున్నాడు. అయినను ఆమె ఏం చేస్తుందంట, ఇంకా కేకలు వేస్తుంది, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నా కుమార్తె దెయ్యము పట్టి బహుగా బాధపడుతున్నది, ఆమెను స్వస్థపరచమని కేకలు వేస్తుంది. మళ్ళా యేసు ప్రభు ఆగి పిల్లల రొట్టెను తీసుకుని కుక్కలకు వేయుట యుక్తము కాదని చెప్పాడు. పిల్లల రొట్టెను తీసుకుని కుక్కలకు వేయుట యుక్తము కాదని చెప్పాడు. దానికి మళ్ళా ఆమె ఏమంటుందంటే, నిజమే ప్రభువా, యజమాని బలం మీద నుండి పడు రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తినును కదా అంట. ఆ మాటకి యేసు ప్రభు ఆమెతో చెప్తున్న మాట, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే అవునుగాక అని చెప్పాడు. ఆ చెప్పిన ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. దేవుని స్తోత్రం. అంటే గొప్ప విశ్వాసం. ఏ విశ్వాసం ఇది? అసలు యేసు ప్రభువు ఆమెను పట్టించుకోలేదు కదా. ఏంటి, యేసు ప్రభు గొప్ప దేవుడు కదా, యేసు ప్రభు అనేక మంది రోగులను స్వస్థపరిచాడు కదా, ఏంటి నేను ఇన్ని కేకలు వేస్తున్నా ఏంటి, చిన్న మాట కూడా సమాధానం ఇవ్వకుండా, లేకపోతే ఆ బదులు ఇవ్వకుండా, అసలు ఆగకుండా వెళ్ళిపోతున్నాడు ఏంటి అని ఈమె వెనకకి వెళ్ళిపోవచ్చు. అలాగ కాకుండా యేసు ప్రభు కార్యం చేస్తాడు, నా కుమార్తెను బాగు చేస్తాడు అన్న నమ్మకంతో, విశ్వాసముతో ఆమె వెంబడి ఆయన యేసు ప్రభు వెంట వెళుతూనే ఉంది. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు పంపబడలేదు అన్నాడు. మళ్ళా కేకలు వేస్తుంటే పిల్లల రొట్టెను తీసుకుని కుక్కలకు వేయుట యుక్తము కాదన్నాడు.
అంటే ఇక్కడ ఒక మాట అన్నాడు, కుక్కతో పోల్చాడు. ఏమంటుంది, నిజమే ప్రభువా, యజమాని బల్ల మీద నుండి పడు ముక్కలు కుక్క పిల్లలు కూడా తినును కదా, కుక్క పిల్లలు తినును కదా. అంటే ఇవి తగ్గించుకుంది. అంటే నేను అనుకుంటాను, యేసు ప్రభు ఆమె ఎంతవరకు ఓర్చుకుంటుంది, ఎంతవరకు ఓర్పు కలిగిన వెంట వస్తుంది అని ఆమెకు పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో ఈ కానాను స్త్రీ గెలిచిందండి. ఆ పరీక్షలో నిలబడ్డది. యేసు ప్రభునందు విశ్వాసంతో వచ్చింది. అందుకని యేసు ప్రభు కూడా అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే అవునుగాక అన్నాడు. దేవుని స్తోత్రం. అప్పుడు చూడండి, ఈ వెంటనే ఆమె కుమార్తె బాగుపడిందని అక్కడ రాయబడి ఉంది. ఆమె ఇంటికి వెళ్ళింది. అదే గడియాకి, అదే సమయానికి యేసు ప్రభు ఏ సమయంలో చెప్పాడో ఆ సమయానికి ఆమె బాగుపడి కూర్చుందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే విశ్వాసములో గొప్పదైన విశ్వాసం, గొప్ప విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలే చేస్తాడు. అట్టి కృపలో అట్టి కార్యాలు మనమందరం పొందుకుందాం. అట్టి విశ్వాసం కలిగి దేవుని కార్యాలు పొందుకునే వారం ఉందాం. అట్టి కృపల ముందుకు సాగాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.